ఆ మెత్తటి వెచ్చటి రెడ్ బ్యాగ్‌లో ఏముంది? చూడ్డానికైతే చాలా క్యూట్‌గా, స్టైలిష్‌గా భలే ఉంది గదా! నేనేం బ్యాగ్ అమ్మట్లేదు. ఈ రెడ్ బ్యాగ్‌లో ఏముంది అనే ఒక థ్రిల్, క్యూరియాసిటీ మనకందరికీ చాలా మందికొచ్చేసింది. ఎస్పెషల్లీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత. సో, ఇందులో ఇప్పుడు ఏముందో నేను చూడబోతున్నాను. టడాం! ఏం లేదు. ఖాళీగా ఉంది అని అంటాననుకున్నారా? కాదు. ఇందులో థ్రిల్ ఉంది, మిస్టరీ ఉంది, క్యూరియాసిటీ ఉంది. ఏం జరిగింది? ఎవరు చేశారు? ఎలా జరిగింది? ఇలాంటి చాలా క్వెషన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ మనకైతే 14th ఆగస్ట్ తెలుస్తుంది. కానీ అసలు ఈ రెడ్ బ్యాగ్‌నే ఎందుకు చూస్ చేసుకున్నారు? అసలు ఈ రెడ్ బ్యాగ్‌లో ఏం ఉండబోతోంది సినిమాలో? ఇలాంటి క్వెషన్స్‌కి మాత్రం ఈరోజు ఏమైనా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మన ముందు ఫెంటాస్టిక్ టీమ్ ఆఫ్ ద రెడ్ బ్యాగ్ ఉన్నారనమాట. సో, ముందుగా అక్కడ డైరెక్టర్ గారి నుంచి మొదలు పెడితే మా రవికుమార్ గారు నమస్తే అండి. కంగ్రాచులేషన్స్, టీజర్ అయితే అదిరిపోయింది. సూపర్ ఇంట్రెస్టింగ్‌గా. సో, అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన మా హరికృష్ణ గారు ఇక్కడే ఉన్నారు. నమస్తే సార్, ప్రొడ్యూసర్ గారు. రెడ్ బ్యాగ్‌తో పాటు ఇంకా ఎన్నో బ్యాగులు నిండే డబ్బులు మీకు రావాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో మనకు కనిపించబోతున్న ఇద్దరు వండర్ఫుల్ యాక్ట్రెసెస్. సో, రాధ్య ఈజ్ హియర్ అండ్ మోనికా ఈజ్ హియర్. హలో ఇద్దరికి కూడా నమస్తే. సో, 4 గర్ల్స్ అన్నారు, ఇక్కడ ఇద్దరే గర్ల్స్ ఉన్నారు. అర్థమవుతుంది కదా? ఇద్దరు 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 కన్నడ అంటున్నా, అర్థమవుతుందేమో అని. ఎందుకంటే అమ్మాయి కన్నడలో ఒక 3 ఫిల్మ్స్ చేసి ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కోసం ఫస్ట్ టైం వస్తున్నారు రాధియా. అండ్ మోనికా ఈజ్ హియర్ విత్ బ్యూటిఫుల్ ఐస్, బ్యూటిఫుల్ స్మైల్. సో మోనికా, హార్టీ కంగ్రాచులేషన్స్. స్క్రీన్ పైన అదరగొట్టేశారు ఎవరికి వాళ్ళే. అండ్ సో హరికృష్ణ గారు, ఏంటండి రవికుమార్ గారు వచ్చి రెడ్ బ్యాగ్ అని చెప్పగానే పర్లేదు ఒక బ్యాగ్ కొనేస్తే అయిపోతుంది సినిమా అనుకున్నారా? ఏం జరిగింది? ఎలా స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్గా కాన్సెప్ట్ నేనే అనుకున్నాను. ఓకే. తర్వాత రవిని పిలిచి ఒకరోజు చెప్పిన ఇట్లా ఇది అంటే ఇండియాలో ఎవరు ట్రై చేయలే, ఒకసారి చూడు రవి అంటే. తర్వాత అంతా రవి స్టోరీ రాసుకొని అంతా ఒక 2 months టైం తీసుకొని స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని చెప్పిండు నాకు. బాగా నచ్చింది. ఓకే, అయితే రెడ్ బ్యాగ్ మీదే? నాది బ్యాగ్ అసలు నాకు సంబంధం లేదా? అయితే ఓకే, నేను చెప్పిన కాన్సెప్ట్ వేరు. రవి మధ్యలో రెడ్ బ్యాగ్ తీసుకొని వచ్చినాడు. ఆయన యాడ్ చేశారన్నమాట. ఎవరిదండి ఇది ఇంతకి? మీ ఇంట్లో బ్యాగా? లేదండి, కాదా? వీళ్ళ నలుగురిది. నలుగురిలో ఎవరిది? మెయిన్ రాధ్య అది. ఓ చెప్పారా? రాధ్యాదే ఇది. ఓ ఓకే, రాధ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అడుగుతా. ఇంతకీ ఎలా ఏంటి అసలు కథా కమామిషు సినిమా? స్టార్టింగ్ ప్రొడ్యూసర్ సార్ ఒక కాన్సెప్ట్ చెప్పారు, లైక్ ఏంటంటే గర్ల్స్ ఒక సెట్ ఆఫ్ గర్ల్స్ సొసైటీలో ఏదైతే ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్ అది మనం బయటికి తీసుకురావాలి రవి, అది కొంచెం బ్యూటిఫుల్ వేలో చెప్పాలనేది ప్రొడ్యూసర్ సార్ మైండ్ సెట్. ఓకే. సో అది నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని కలిపి ఓకేనా ఒక మంచి ఎమోషనల్ ప్లాట్ని తయారు చేసి ప్రాపర్ స్క్రిప్ట్ తయారు చేసి సార్ చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఆ కంటెంట్లో ఆ క్రియేషన్లో మనకి రెడ్ బ్యాగ్ చుట్టూరే కథ తిరుగుతుంది అనమాట. సో అందుకని టైటిల్ రెడ్ బ్యాగ్ వచ్చింది. సో స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళి సార్కి చెప్పాను అండ్ ఫస్ట్ సిట్టింగ్లోనే సార్ చాలా బాగా మెచ్చుకున్నారు, నచ్చింది. సో ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టీజర్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మామూలుగా ఒక స్టైలిష్ డార్క్ థ్రిల్లర్ లాంటివి మనం అప్పుడప్పుడు రావడం చూస్తూ ఉంటాము. అవి మనకు అలాగే స్టైలిష్గా సమ్ మిస్టీరియస్ స్క్రీన్ ప్లేతో వెళ్తూ ఉంటాయి. కానీ ఈ సినిమా ఎప్పుడైతే ఒక ఎమోషనల్ టర్న్ టీజర్లో తీసుకుందో దట్ ఫెల్ట్ రియల్లీ న్యూ. యూనో నలుగురు అమ్మాయిలు ఉండి సమ్ థ్రిల్లర్ అనేది ఓకే, బట్ రాశి గారు లాంటి క్యారెక్టర్ ఎంటర్ అయ్యి ఒక ఎమోషనల్ యాంగిల్ వచ్చేటప్పటికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఐ థింక్ ఇట్స్ కంప్లీట్. ఎమోషన్ ప్లాట్ ఇంపార్టెంట్ అండి. ఎమోషన్ చుట్టూరునే యాక్షన్ జరుగుతుంది అనమాట. ఆ ఎమోషన్ ఇంపార్టెంట్, అది చాలా బాగా వచ్చింది. ఇంతకీ యాక్షన్ ఎవరు చేస్తున్నారు ఇందులో? నలుగురునా? ఓ ఐ థింక్ దిస్ ఇస్ లైక్ ఎ డ్రీమ్ రోల్స్ కదా. యాక్ట్రెసెస్కి చాలా రేర్గా ఆపర్చునిటీ దొరుకుతుంది. like we usually do like romance or being very soft Glamorous on the screen. But when we get something like this, we actually get thrilled to play such kind of a character. So yeah, it was good. ఎందుకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించింది? యూనో గెటింగ్ టు డూ దిస్ యాక్షన్ అండ్ లుకింగ్ గ్లామరస్ ఎట్ ద సేమ్ టైమ్ ఇవా, లేకపోతే వాట్ ఎల్స్ డిడ్ యూ like the film, I mean like in the film to accept as a debut film in Telugu? I was actually looking for a love story. Oh. Yeah. With
With With whom, Alina? Anything, but the character should be like that. okay. So I was looking for that, and when I came with the red bag, like when I went to hear the script, I felt this is very rare. Chala very less time lo getting this is really difficult. And నాకు అనిపించింది love story I can do anytime, and whatever the stories, it should not be routine. నాకు ది రెడ్ బ్యాగ్ వినిపినప్పుడు అట్లా అనిపించలేదు. సో ఐ ఫెల్ట్ ఓకే ఐ షుడ్ ట్రై దిస్ యాజ్ మై డెబ్యూ, బికాస్ అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండ్ చాలా దెర్ ఇస్ సో మచ్ టు ఎక్స్ప్లోర్ అబౌట్ దిస్ క్యారెక్టర్. సో ఐ జస్ట్ ఫెల్ట్ ఓకే దిస్ షుడ్ బి. బట్ దెర్ ఇస్ వన్ థింగ్, యూజువల్గా మనతో పాటు ఇంకొక హీరోయిన్ ఉందంటేనే చాలా ఇన్సెక్యూరిటీస్, చాలా కంపారిజన్స్ ఉంటాయి అని వింటూ ఉంటాం. ఇద్దరు హీరోయిన్స్ ఆన్ సెట్ ఉన్నారంటే మామూలుగా ఉండదు అని, యూనో ఈవెన్ టెక్నీషియన్స్ అండ్ అదర్ యాక్టర్స్ ఆల్సో సమ్టైమ్స్ విల్ సే. కాబట్టి యూ హ్యావ్ 3 other యునో యాక్ట్రెసెస్ ఆన్ స్క్రీన్, అఫ్ కోర్స్ ఫర్ యూ యాజ్ వెల్, అందరికీ. బట్ హౌ డిడ్ దాట్ ఫీల్? ఐ మీన్ ఇనిషియల్లీ వర్ యూ any kind of insecurity, like how will I be projected and all? See, actually, honestly, I had that before. Like, I used to not feel okay. Should I be like equal, or am I less, or am I more? I used to judge like that. But నాకేం అనిపించింది, కొంత టైం తర్వాత every girl has their uniqueness, and we should have that confidence in us that. Like we should never compare each other's, or we should never think that we are competing or anything. Yeah. When we be on the screen, we have to be confident and we have to just give our best, and that should be seen on the camera. Right. So when that happens, definitely there will be nothing insecurity in you that how anyone else is looking or how am I looking. Yeah. And I feel if you are living in that character, audience will immediately take you without seeing how you're looking, or they don't even compare. So yeah, that was initially when I came to the industry, but then I feel I think every co-actor should work like that, because that's how a woman should be. Like you have to be confident about yourself. Nice. Well put. So Monica, what do you think of this, you know, sharing screen space with many other actresses? I mean 3 of other actresses, and how does that feel actually? When I came to this project, first of all, it was very new concept and something very out of the box, where I can also get to know a lot about myself, what's there in me and what's not. At the same time, while sharing a screen with other 3 actresses, and they all were good, but at the same time I also get to know, like, you know, learn from them, like what I have to do like them and what I don't want to do like them. Okay. So while working with them, I felt ki there were some little arguments also about some scenes, but I think after that we come up as a one unit, and because we had that thing in our mind that we are presenting our movie and it should be the best. So even if there is something I feel ki, you know, okay, and there were a lot of moments like that also where I feel ki yeah, she's doing more better than me, and I feel if someone is good in their work, there's nothing wrong in appreciating that person. Yeah. So sometimes I liked my character more than anyone else in specific scenes. Yeah. In some scenes they were doing good, so I was like, okay, this thing I also want to do. This thing I think I can tell them not to do, or I will also not to do. So when you are working in a group, lot of things happen at the same time. I feel you also get to learn a lot from those. So that was a very good experience for me. Sometimes admiration, sometimes domination. Yeah. In any which ways, I feel you learn only. Yeah, of Either course. it's good or bad, you'll get a learning. Of So course, it's better. yes, absolutely. Yeah. సో ఇప్పుడు మీరు రాధ్య అన్నట్టుగా అందరికీ ఒక్కొక్క యూనిక్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, యూనిక్ వే ఆఫ్ గెటింగ్ టు పోర్ట్రే యువర్ సెల్ఫ్ ఉంది. కాబట్టి వాట్ ఈస్ యువర్ యూనిక్ క్యారెక్టరైజేషన్? వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ యునో యువర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? Basically, like for the first time I have tried something like this character, because I used to always look very homely, bubbly kind of a thing. But as this was challenging for me, I had to do this, because living in this character was a bit like
as it is very much difference for the my original personality. I was having little challenge, but I can say she's very I think it has lot of things. I have love story, I have action, I have glamour. So it was good, it was nice carrying Winnie through me. ఓకే అండ్ ఫర్ యూ మోనికా యువర్ క్యారెక్టరైజేషన్ I feel I always like to challenge my comfort whenever I'm doing Okay. a movie, and I think this movie is like that only. Every time I pushed myself, ki, I can do this also. In my character, I have done fight, anger, cry, excitement, happy. Each like whatever emotion you have in you, you'll see me in that character. Yeah. And I also explored a lot while doing some scenes, like okay, I can cry like hell also. Oh my god, I can fought with them also. I can challenge a hero also. Okay. Okay. Now I can fight with you Yeah. also. So that was, I think, and this is also one of the memory which I'll kept with me for a lifetime. Like I did something which I can't forget and which made me like what I am today and what I am gonna be next. Okay. So yeah, it was amazing experience, and I feel I just hope people like the character and I justified my work. That's how. వావ్ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ మాట్లాడుతుంటే అలా కామ్గా వింటున్నారు ఇద్దరు. ఇప్పుడు ఏంటంటే మీరిద్దరు చెప్పాలి, వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది, ఆన్ సెట్స్ ఎంత కలివిడిగా ఎంత చక్కగా షూటింగ్ చేశారు, ఈ నిజాలు ఇప్పుడు మీరు బయట పెట్టాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ బయట పెట్టద్దు అన్నారు. బయట పెట్టొద్దు అన్నారంటే ఏదో ఉందంటే కదా. చెప్పండి. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఎక్కడైనా ఉంటాయి, ఓన్ సిస్టర్స్ దగ్గర కూడా ఉంటాయి కదా. Okay. Yeah. So, పెద్ద పెద్దగా ఏం లేవు కానీ చిన్న చిన్నవి ఉన్నా సరే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ గానే వర్క్ చేసుకున్నాం. ఓకే కొంచెం కలవడానికి కూడా ఉండిందా, time time పడుతుంది పట్టిందా? తర్వాత సెకండ్ షెడ్యూల్లో ఇంకంతా పిక్నిక్ లాగా ఆడుకుంటుంటారు అందరూ. ఈవినింగ్ అయితే వాకింగ్ ఫిలిం They సిటీలో. also used to get all of things. So they started enjoying that. And in the schedule, they got to know everyone, like what is what, like where we have to be, like what should be the limits, whom should we entertain, whom we should not. So then the second schedule went smooth. ఈవినింగ్ అయితే నలుగురు ఈవినింగ్ వాక్ వెళ్ళేటోళ్ళు. టిపికల్ గర్ల్స్ అండి, అంతే. మింగిల్ జెల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే, ఆ తర్వాత ఇంకా అసలు థిక్ ఫ్రెండ్స్ అయిపోతాం. యా. సో ఎస్, ఈ సినిమాలో నలుగురు అమ్మాయిలు, రాశి గారు ఉన్నారు, అండ్ కబీర్ సింగ్ గారు, ప్రసాద్ బెహ్రా గారు, ఇలా చాలా ఇంపార్టెంట్ రోల్స్లో కనిపిస్తున్నారు కదా. సో అసలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి వీళ్ళ రోల్స్, అండ్ మోస్ట్లీ మేము ఆడియన్స్గా చూస్తున్నప్పుడు ఏది మాకు క్యాప్టివేటింగ్గా ఉంటుంది, స్క్రీన్ ప్లే, స్టోరీ, ఆర్ ఏది మాకు ఎక్కువ ఎంగేజింగ్గా అనిపిస్తుంది? మెయిన్ మన ఈ ప్లాట్ ఫ్రెష్ ప్లాట్ అండి. అంటే ఇప్పటి వరకు మన తెలుగులో రాని టెంప్లెట్ ఇది. కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అంటే మీకు తెలిసి ఉంటుంది, ఇప్పటి వరకు ఇలా గర్ల్స్ మీద యాక్షన్ మూవీ నాకు తెలిసి రాలేదు. సో అట్లా డిఫరెంట్ టెంప్లెట్. అండ్ క్యారెక్టరైజేషన్స్కి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దేని ఇంపార్టెన్స్ దానికి ఉందండి. కబీర్ గారి చుట్టూరు కథ తిరుగుతుంది. యా. రాశి గారి వల్ల కథ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. ప్రసాద్ బెహ్రా వల్ల కామెడీ యాడ్ అవుతుంది. యా, లైక్ దట్ ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉందన్నమాట. సో యా, అది అంటే ఆ ఫన్ బాగా వర్కౌట్ అయింది. చాలా కీలకమైన పాత్ర అన్నమాట Yeah, yeah. ప్రసాద్ బెహ్రా గారిది. ఓకే. యా అండి. సో అటు ఫన్, ఇటు యాక్షన్ ఎమోషన్ అండ్ ఎమోషన్ ఎమోషన్ అండ్ మేబీ థ్రిల్, యా, డెఫినెట్లీ. థ్రిల్లర్ ఆబ్వియస్ గా థ్రిల్లర్ జోనర్ లోనే వెళ్తుంది. కాబట్టి. బట్ యాక్షన్ ఎమోషన్ ఎక్కడ మిస్ అవ్వదు అనమాట. ఓ యా. నైస్ నైస్. సో హరికృష్ణ గారు ఇప్పుడు జనరల్గా ఈవెన్ మీకు డైరెక్టర్గా కూడా డెబ్యూ మూవీ లేదా అప్కమింగ్ మనం చేయాలని అనుకున్నప్పుడు ఒక మంచి కథ రాసుకుని ఒక హీరోకి అప్రోచ్ అవ్వాలి, ఒక హీరోకి డేట్స్ దొరకాలి అని ప్రొడ్యూసర్గా ఇలా వెయిట్ చేయడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ దెన్ సమ్ ప్రాజెక్ట్ వుడ్ హ్యాపెన్. ఇలా అమ్మాయిల్ని బేస్ చేసుకుని లీడ్స్గా కథ రాసుకోవాలన్నా తీయాలన్నా కూడా టు బి ఆనెస్ట్ సాహసం అనే చెప్పాలి. సో ఎలా, హౌ డిడ్ యూ ఎండ్ అప్ విత్ దిస్ థాట్, ఈ సినిమాని మెటీరియలైజ్ చేయాలి అనే ఆలోచనతోటి ఎలాగొచ్చారు? అదే చెప్పారు కదా సార్, స్టార్టింగ్ ఇప్పుడు ఒక సోషల్ కాజ్ ఒకటి ఉందండి. అంటే జనరల్గా అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది సొసైటీలో.
ఆ ప్రాబ్లమ్ని మనం జనాల ముందుకు తీసుకుని వెళ్ళాలి, దానివల్ల ఒక్కరైనా మన వల్ల మారాలనేది ప్రొడ్యూసర్ సార్ ఐడియా. మోటివ్. ఓకే, దాని గురించి ఇప్పుడు స్క్రిప్ట్ అంతా తయారు చేయడం జరిగింది, ఇంకా అది ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇది ఆబ్వియస్గా అమ్మాయిల స్టోరీ కాబట్టి అమ్మాయిలు పెట్టే చేయాలి, ఆ రకంగా స్టార్ట్. నైస్. బట్ ఐ థింక్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మీరు అంటున్నట్టు. ఒక మెసేజ్ కూడా ఇస్తున్నారని అంటే చాలా చక్కగా రాసుకుంటే గానీ అది జరగదు. యాక్చువల్లీ నేను రవితో ఉన్నప్పుడు మేము స్టార్టింగ్లో అనుకున్నప్పుడు ఇది ఓన్లీ ట్రాజిడీనే, యాక్షన్ ఇదంతా ఏం లేదు, మరి రవి ఆర్ట్ సినిమా లాగా అవుతుందన్న ఇది వద్దు అని అవి ఇవి అని అన్నీ కలిపి ఎమోషన్ అదంతా ట్రాజిడీ అవన్నీ ఒక 40 minutesలో సెట్ చేసి మిగతా అంతా కమర్షియల్ చేసినాడు. ఓకే, సో మొత్తానికి ఈ రెడ్ బ్యాగ్ ఇంతకీ రాధ్యాదే అని చెప్పారు. వాట్ డు యు సే రాధ్య, ఏముంది ఇందులో, ఎందుకు ఎంత మిస్టీరియస్ రెడ్ బ్యాగ్ అయ్యింది ఇది? చెప్పారు కదా స్టార్టింగ్ లో థ్రిల్లర్ ఉంది, యాక్షన్ ఉంది. యు కాంట్ కాపీ మై ఆన్సర్. వెరీ స్మార్ట్. చూద్దామా అసలు ఇందులో ఏముందో. లెట్స్ సీ. ఐ థింక్ ఇది రాధ్యాస్ బ్యాగ్ కాబట్టి రాధ్య ఓపెన్ చేస్తే బెటర్ ఏమో. సంథింగ్ హస్ కమ్ అప్. మీకు ఏది దొరికితే అది ఒకటి బయటికి తీయండి. అవునా? యా, పిక్ వన్. Oh, shaking as ఓకే. సో అందులో చిట్స్ ఉన్నాయన్నమాట. సో లెట్స్ సీ మిస్టీరియస్గా రాధ్యాకి ఏం వచ్చింది అని. యూ కెన్ రీడ్ ఇట్ అవుట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద రైటింగ్. పర్సన్ నెక్స్ట్ టు యూ యూజింగ్ ఓన్లీ మూవీ టైటిల్స్. యా, యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దీస్ 3 and describe them. ఓకే. Use only movie titles. Movie names, huh? Yeah, titles. Anna ki that movie, which is that Anna? Anna's one song will come. Gorintaru. దీని వెనకాల ఏదో స్టోరీ ఉంది. మీరు మీ దగ్గర నుంచి వచ్చిందంటే ఆ టైటిల్ లేదా? అంటుంటాము. We always remember that movie. Whenever he's there, I remember that movie. Oh. And he also sing that song because he calls me Talli Talli, so he'll keep singing that song also. సో ఇప్పుడు మీరు అన్నయ్య. సో ఇక్కడ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ జరుగుతుంది అనమాట. 1 second, సారీ, మైక్. ఓకే కదా, కంటిన్యూ. So for him that, గోరింటాకు. for Monica, oh only one. నో పర్లేదు, చెప్పచ్చు. బికాస్ యు ఆర్ ఓన్లీ టెల్లింగ్ వన్ టైటిల్, నో. ఫర్ మోనికా. Monica, I think this one, Jeans, because her eyes looks like Aishwarya. So వావ్, బ్యూటిఫుల్. then for Ravi sir, ఇది కొంచెం కష్టం. ఎందుకు వై వై I don't know. జస్ట్ Like on the set he's not strict, but at the same time he give the expression like he is very strict. So that's why. ఓకే, స్ట్రిక్ట్ కాదు కానీ స్ట్రిక్ట్ లాగా. Even right now also if you'll suddenly see him he'll be like this. ట్రూ కరెక్ట్. యా, లోపల అన్ని కన్నింగ్ ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. అయ్యా అలా అనేసారేంటి పుసుక్కున? ఏదైనా మన మంచికి, అంతేనా? సినిమా మంచికి అంతే. సో యూ కెన్ పాస్ ఆన్ దట్ బ్యాగ్ టు అవర్ ప్రొడ్యూసర్ గారు. సో ప్రొడ్యూసర్ గారు విల్ పిక్ వన్ చిట్. డబ్బులు ఏం పెట్టలేదా? మీరు పెడతారని నేను ఖాళీ బ్యాగ్ తెచ్చానండి, చిట్స్ తెచ్చుకున్నాను. చూడమ్మా, నాకు స్పెట్స్ లేవండి. పర్లేదు. Imitate your favorite actor or actress. నాకు అసలు రాదు. ఐ విల్ పాస్ దిస్ వన్. ఐ టేక్ నెక్స్ట్ మీరు వన్. చేస్తేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాకు అసలు రాదు నిజంగా. యాక్టర్లు ఎలాగో చేస్తారు కదా, ఎప్పుడు యాక్టింగ్. నాకు నిజంగా అసలు రాదు. ఐ విల్ పాస్ దిస్ వన్. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? రజనీకాంత్ అండి. రజనీకాంత్. ఏదమ్మా? Rajinikanth sir. రజనీకాంత్ స్మోక్ ద.
ఎస్ ఒక్కసారి చెప్పానంటే 100 సార్లు చెప్పినట్లే. మొత్తం నేను చెప్పాను సగం డైలాగ్ నా చేత చెప్పించాను. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు అంత చెప్పినట్లే. నవ్వుతూ చెప్తారా సార్ రజనీకాంత్ సార్? కమాన్ డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పండి సార్ కి. ఇదే డైలాగ్ అదే డైలాగ్. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. సూపర్. అమ్మాయ ఆయనకి యాక్షన్ చెప్తానని అనుకున్నారా? మీరు చెప్పించారు. ఎస్ ఇప్పుడు మోనికా స్టోన్. Oh my god. Name 10 things that are. Name 10 things that are red in color. యా నేమ్ 10 థింగ్స్ దట్ ఆర్ రెడ్ ఇన్ కలర్. Blood. Danger. The sign Danger of danger sign. sign. Okay. Love. లవ్ Rose. Huh. Red rose. Hair color also some people have red color. ఓకే అవును రెడ్ కలర్డ్ హెయిర్. ఓకే Oh, red bag. బ్యాగ్ ఆఫ్ కోర్స్. యా ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దట్ ఆన్సర్. ద రెడ్ బ్యాగ్. The red bag. యా And Your favorite item. యువర్ ఫేవరెట్ lipstick. ఓ రెడ్ లిప్స్టిక్. Red lipstick. వావ్ యా How many? ద మ్యాండేటరీ రెడ్ Seven. లిప్స్టిక్. Seven have. ఇందాక మీరు ఏదో జ్యూస్ పట్టుకుని తిరుగుతున్నారు కదా, నేనే హింట్ ఇచ్చా. జ్యూస్. Yeah. Watermelon juice is red only. I just had ఎస్ నెక్స్ట్ ఇంకా 2. dragon fruit. ఓకే Red shimla Dragon mirch. red, Red shimla mirch. No, dragon fruit minus. That is not. That is violet. Okay. Pink. Red shimla mirch. ఓకే యా లాస్ట్ వన్. One left. You have something? Red shoes, red car. ఓకే ఇంకా అలా చెప్తే మనం మొత్తం మౌనిక స్టార్టింగ్ బ్లడ్ తో స్టార్ట్ చేసింది. అదే కదా. యు హావ్ స్టార్టెడ్ యువర్ blood. విత్ బ్లడ్ ఓన్లీ రైట్. వెరీ Because that's what you'll see in the వెరీ movie. మిస్టీరియస్ అండ్ డేంజరస్ రోల్ చేస్తున్నారని అర్థమైంది. కమాన్ పాస్ ఆన్ దట్ బ్యాగ్ టు అవర్ డైరెక్టర్ గారు. అవసరం లేదు. చాలా బ్యాగ్ అవసరం. లేదు అది ఇందులో ఉన్న కంటెంట్. Hope he gets the tough one. వాట్ ఈస్ దట్? Tell one movie dialogue. టెల్ వన్ మూవీ డైలాగ్. కింద ఏదో చాలా అక్కడ వరకు Tell one movie dialogue in 3 variations. యా ఏ ఈ రోజు వెరైటీగా వీళ్ళకి యాక్షన్ వచ్చింది. ఎస్ కదా, దే గాట్ యాక్టింగ్ పార్ట్. Wait. Light, రోల్ రివర్స్. camera, action. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అక్కడ వరకు చాలు. అదే అని చాలా లెంగ్త్ ఉంటుంది. Two more variations. 2 more వేరియేషన్. ఇది ఇప్పుడు నవ్వుతూ చెప్పారండి మీరు. అవును, ఇప్పుడు సీరియస్ గా చెప్తా. ఇప్పుడు ఇంకో వేరియేషన్. అప్పలనాయుడు వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే సెకండ్ వేరియేషన్. Third, smiling, very much smiling. Crying. యా వి వాంట్ అగ్రెసివ్. కమ్ ఆన్. ఇంకా కొంచెం కోపంగా. అప్పల్ నాయుడు కమ్ ఆన్. మిమ్మల్ని చూస్తే నాకు కోపం రావట్లేదు. ఎవరిని చూస్తే కోపం వస్తుంది చెప్పండి. ప్రొడ్యూసర్ ఇక్కడ గారు చూడండి. అసలు రాదు. ఓకే, ఇంకొంచెం కోపంగా ట్రై చేస్తా. థర్డ్ వేరియేషన్. క్రైయింగ్ క్రయింగ్ రాదు, కష్టం. కష్టం. ఓకే ఇంకొంచెం స్మైల్ ఎక్కువ చేసి చెప్పమంటే చెప్తా, అది బెటర్. ఇంకా బ్రైట్ గా నవ్వుతూ చెప్పండి. అప్పలనాయుడు
వాడిపోతే వీడిపోతే నేను పోతే అమ్మ కూడా అంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే సో మొత్తానికి మీలో చాలా ఫన్ మాత్రం ఉందని అర్థమైంది మాకు ఈ రౌండ్ తోటి. మౌనికా దగ్గర బ్యాగ్ అది మళ్ళీ అందులోనే పెడుతున్నారా మీరు అందరూ? I have it. Oh, you have it? No, don't put it again back. You take one more. I think we have more, right? Chips? Yeah. lot more. Let's see. Why should we miss few? Correct. This time we'll get money. I hope. చాలా ఈజీ. చెప్పండి ఏమిటా చదువమ్మా. Oh my God. Speak in pure Telugu for 30 seconds. ఖతం టాటా బై బై. No, she knows. Tisko chepandi. తీసుకో చెప్పండి. ధన్యవాదాలు. సభీ సభకు నమస్కారం. మా సినిమా తప్పకుండా చిరుండి ఆన్ 14th Aug. ఆన్ రాదు. తీసుకో పట్టుకో రండి రా రా రా. That's all I know. 30 seconds లో వచ్చిన పదాలన్నీ నమస్కారం అందరికి నమస్కారం. కొంచెం అదకి నమస్కారం. Done. బాగా ఎలా నిల్లారు? నేర్చుకున్నారు. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? I speak for 1 minute, I guess. అవును More than 30. చాలా పదాలు వచ్చేసాయి ఒక్క సినిమాకే. నెక్స్ట్ సినిమాకి డైలాగ్ రైటర్ మోనికా. యా వెల్ డన్. ఎస్ చూద్దాం ప్రొడ్యూసర్ గారు స్కిప్ చేయకూడదు అలాగా. అమ్మాయిగా చేస్తారు నేను. అంతేనా? చూసారా ఎంత స్మార్ట్ గా మీకు ఇచ్చేసారు. Escape. ఎస్కేప్. Director and producer always escape. Say a tongue twister 3 times. Tongue twister. Which one? Anything. ఎనీథింగ్. బెటీ బాట్ బటర్. I don't know that. Snap is the name of the game. The name of the game is Snap. ఈజీ వన్. Snap is the Snap is the name of the game. The name of the game is Snap. ఈజీ వన్ రైట్. Snap is the name of the game and the game is The name of the game is Snap. ఇప్పుడు అది ట్రై. వాట్ ఎవర్ యూ నో సంథింగ్ ఇన్ కన్నడ హిందీ ఎనీథింగ్ యూ కెన్ సే. Kannada. Any tongue twister, yeah. Even if it is Kannada, just say 3 times. That's it. That's what we want. It's very easy Kannada. Adi. Kappu kunkuma, kempu kunkuma, kappu kunkuma, kempu kunkuma, kappu kunkuma, kempu kunkuma. ఏ కరెక్ట్ గా కెంపు వచ్చింది రెడ్. Yeah. In that also. I'm promoting Red Bag. కెంపు అంటే Yeah, I am in theme. ఓకే ఇంకా ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఫైనల్ 2. Final 2 ఉంది. చెరొకటి ఇచ్చేద్దాం. ఎందుకు లేదు మీరు ఒకటి ఆయన ఒకటి కంక్లూడ్ చేసేద్దాం. పంచుకోండి. కమాన్ తీసుకోరవే. ముందు ఏంటని తెలుసుకున్నాక తీసుకుందామని. ఓకే ఫస్ట్ ఎవరు చేస్తారు? Show me. Who is doing first? He or he? ఎవరు చెప్తే దాన్ని బట్టి ఫస్ట్ చేసేయండి. ఆయన ఇంకా చదువుతున్నారు. లేదు ఏమొచ్చింది? Make everyone here laugh. Character other than me. No. Laugh చేయాలి. We have to laugh. హౌ కెన్ ఐ మమ్మల్ని నవ్వించాలి అంతే. Narrate a movie story, but ఏదైనా చేయండి. by the vision of normal character, not main lead. సరే ఫస్ట్ ఆయన స్టార్ట్ చేస్తున్నారు. ఆయన టాస్క్ ఏంటంటే ఆయన మనందరినీ నవ్వించాలి. వి షుడ్ నాట్ స్మైల్. ఓకే నాకు రాదు రవి, నేను ఎట్లా చేయాలి? I had to make you laugh. దీన్ని ఎవరికైనా పాస్ చేద్దామా? It is easy for me to make cry. అయ్యో జస్ట్ గివ్ ఎ చెక్ సార్, వి విల్ లాఫ్ ఆటోమేటికల్లీ. సో Radhya, you. రాధ్యాకి పాస్ చేస్తున్నా. You try that one.
He's Make passing laugh. that task to you. ఐఎమ్ గివింగ్ టు మై సిస్టర్. చెప్పు. అన్నయ్య కోసం. How to make someone laugh simply? Do anything. You can tell a joke, you can or do something. Meanwhile, మీకేమొచ్చిందండి ఇంతకి? ఆయన అసలు సగమే చెప్తున్నారు. ఓ అది మీకే వచ్చిందా? స్టోరీ నెరేట్ చేయాలంటే ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారు కదా. ఆలోచిస్తున్నారా? ఏ స్టోరీ చెప్దాను ఆలోచిస్తారు. Ye story? People will not come to theater He then. has to say narrate one story. He has to narrate one story of that story's character, but not the main lead. Main leads. Vision should be from that character. హీరో హీరోయిన్ కాకుండా సమ్ అదర్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ ఏ సినిమాదో మేము గెస్ట్ చేస్తాం. వి ఫోర్ విల్ గెస్. చేయలేదు కానీ మీరే ఏదైనా ఒక సినిమా నేను చెప్పండి. అలా అంటారా? ఆ సినిమా నేను చెప్తే ధ్యానం నేను చెప్పాను. పర్లేదు, మీకు బాగా నచ్చిన సినిమా, బాగా తెలిసిన సినిమా, 100 సార్లు చూసిన సినిమా ఉంటుంది కదా ఏదో ఒకటి, అలా ఒకటి పిక్ చేసుకొని చెప్పేసేయండి. యా నౌ మీన్ వైల్ అందరినీ నవ్వించమంటే తనే ఏడుస్తుంది. Okay, pass to Monica. మోనికా ఓకే ఇక్కడికి వచ్చింది ఇప్పుడు. కమాన్ He is the laughing only. కమాన్. He can never laugh. First of all, I didn't expect that. Making I made all of them someone laugh. by crying. This is ultimate talent. Hidden talent. ఇంకా చాలా ఇంకా చాలా ఉన్నాయా? సినిమాలో చూడొచ్చేమో మేము. యా సో వన్ ఫైనల్ టాస్క్ మీరు చెప్పేస్తే మేము ఈ సినిమా గురించి మాట్లాడతాం. ఈ స్టోరీ నెరేట్ చేయాలంటే షార్ట్ కట్లో ఓకే, ఒక ఫ్యామిలీ, ఒక విలేజ్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఓకే, ఆ ఫ్యామిలీలోకి ఒక ఎప్పుడో మిస్ అయిపోయిన ఒక కుర్రోడు వచ్చాడు అనమాట. ఓకే, అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఓకే ఓకే, బట్ అతను రియల్గా వీళ్ళ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాదు. ఎస్ కరెక్ట్ చెప్పారు, నేను ముందే తెలుసు కానీ టైం ఇస్తాంలే నీకు. కొంచెం చెప్పండి, వెయిట్ చేశారా? ఓకే, నేను ఇంకా యాక్చువల్గా ఆడియన్స్ వదిలేద్దాం అనుకున్నా కూడా. నో ప్రాబ్లం, నెక్స్ట్ వన్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ ఇంకొకటి చెప్తే ఆడియన్స్ వదిలేద్దాం. ఆడియన్స్ విల్ గెస్. ఇందులో ఒకటే ఉంది, ఇది చెప్పడమే చాలా ఎక్కువ. సో మొత్తానికి అతడు Yeah. వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మూవీస్. Yeah. ఎస్, సూపర్. నేను ఇంటర్లో ఉండేటప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా. ఓకే, ఆల్మోస్ట్ డైలీ కాకపోయినా రెగ్యులర్గా వెళ్ళేటండి. యా, నైస్ నైస్. 7G బృందావన్ కాలనీ అండ్ అతడు. క్లాస్ ఇదొక రోజు అదొక రోజు. డెఫినెట్లీ. ఓకే, సూపర్. సో ఎస్, ద రెడ్ బ్యాగ్ మూవీ విషయానికి వస్తే, బ్యాక్ టు ద మూవీ, ద మ్యూజిక్, ద టీజర్, అసలు ఐ థింక్ ఆన్ స్క్రీన్ మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ డిఓపి అండ్ మ్యూజిక్ ద్వారా కూడా రాబోతుందని అర్థమవుతుంది. సో మీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గురించి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి శేఖర్ అండి. మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయి. శేఖర్ 3 సాంగ్స్ చేశారు అండ్ కార్తీక్ అని చెప్పి అతను ఒక సాంగ్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి రోహిత్ బాబు. ఓకే, యా, త్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తారు మూవీకి. అండ్ లవ్ సాంగ్ అండ్ పబ్ సాంగ్ వచ్చి శేఖర్ చేశారు. అండ్ ఎమోషనల్ సాంగ్ చాలా బాగా వచ్చినాయి. ఎంజాయ్ అని అది కార్తీక్ చేశారు. ఓకే, మీరు టీజర్ మనం చూసినట్టయితే అది బీజిఎం అండ్ మూవీ బీజిఎం కూడా రోహిత్ బాబు చేశారు. ఓకే. సో ముగ్గురి కాంట్రిబ్యూషన్ ఫర్ మ్యూజిక్, Yeah. నైస్. అండ్ చాలా ఏమంటారు, డిఫరెంట్ అండ్ స్టైలిష్ విజువల్స్ కనిపిస్తున్నాయి. Yeah. యూనో బీ ఇట్ ద బాత్ టబ్ యూనో విత్ బ్లడ్, అండ్ ఇట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా యూనిక్ గా కొత్తగా అనిపిస్తున్నాయి. సో ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ వెంట్ ఇన్ టు ద సినిమాటోగ్రఫీ టేకింగ్? యా, అంటే ఇది ఫస్ట్ సార్ విజన్ ఏంటంటే ఒక ఫ్రెష్ కంటెంట్ మన తెలుగు ఆడియన్స్కి ఇవ్వాలనేది ఫస్ట్ పాయింట్. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ప్రతి ఫ్రేమ్ కూడా మనకి మ్యాక్సిమం మనకి చేతనైనంత ఫ్రెష్గానే వెళ్దాం అనేది ఆలోచన. రైట్. అందుకనే మేము గ్రౌండ్ వర్క్ అరౌండ్ 6 to 8 months చేసాం. ఈ 6 to 8 monthsలో ఎవ్రీ సీన్ ఏంటంటే ఒక మినిమం ఒక 5 to 10 వేరియేషన్స్ రాసుకొని అందులో ఏది బెస్ట్ చూస్ చేసుకొని ఓకే,
అట్లా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాం అనమాట. అందుకు అట్లాంటి అవుట్పుట్ వచ్చింది. అవును, నైస్ నైస్. ఐ థింక్ ఇంతమంది అందమైన అమ్మాయిలు, యూనో ఇంక్లూడింగ్ రాశి గారు, ఇంక్లూడింగ్ కబీర్ సింగ్, అందరూ ఉన్నారు. అఫ్ కోర్స్ మా ప్రసాద్ బెహ్రా గారు ఉన్నారు కాబట్టి కొంచెం ఈజీ టాస్క్ అయి ఉండాలి Yeah, yeah. అందంగా చూపించడంలో. యా, సో రాధ్య, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ ద టెక్నీషియన్స్, యూనో ద టీమ్ ఆన్ సెట్స్? It was very nice because everyone were very professional. Like even the DOP sir, he was like very sweet, and we were feeling. We all actors were feeling like how nicely he's showing us, and we used to go and always look at the monitor that how we are coming and all. Then I really like. There are 4 songs. 3 songs are also like my favorite, and everything has come out so well. And of course, my song, like I have a love song. Okay. Even that's like my favorite, and it has come out too good. And everyone were very sweet. The technicians also, they were like working very hard. So it was good experience, because when we work with a very nice technical team, we learn a lot. అవును. There is so much to learn about the cinema, so it was nice. ఇప్పుడు ఇంత యాక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ లవ్ స్టోరీ మళ్ళీ Love story. Always. No action. I was thinking I want to do action. I want to look like a mass girl. After this movie, I realized mana job mana chesam ante. let's stick to love story. Okay, so Monica, what about you? What is the learning on sets, or you know, that the most enjoying part maybe on sets? I think all the people who have worked hard, I think they put their all hard work so that we can look our best on the screen. And if we are looking our best and delivering our character so that audience can connect, it's because of them. They are working behind the screen so that we can shine on screen. Right. And when I talk about them, I think I have learned a lot, hell a lot from them. I still remember, you know, at the set, we are girls, we are heroines, it's our duty to show tantrums also. So when there is a delay in any scene, so we were like, we have to go to the vanity, you know. But that was so humid, so sunny, and they were working hard that time also. At least we were getting in between, you know, time to have rest in the vanity, but they didn't get any rest or something. If we are coming to set at 9, they are reaching there in the morning 6, and they are, you know, leaving the set after 2-3 hours or and then again next day they are on time. So I think these are the things I'll get from them and I learn from them, like whether it's punctuality, hard work, and the way it's not an easy task to, you know, work with 100 people, and the way they also, you know, communicated with them and handled them with so much care and like a protective aura towards them. It was literally something I cherish. సూపర్. అండ్ డెఫినెట్గా ప్రస్తుతానికి టీజరే ఇంకా జస్ట్ బిగినింగ్ లాగా, ఇంకా టీజర్కే మనకి ఇంత ఎక్సైట్మెంట్ వచ్చింది అంటే డెఫినెట్గా ఇంకా సాంగ్స్ నెక్స్ట్ ఇంకా రావాల్సినవి, అండ్ ట్రైలర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్ అందరినీ 14th August థియేటర్కి రప్పించేలాగా చేయడానికి రెడీగా ఉందని అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్.